హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సమీపిస్తున్నటువంటి తరుణంలో అభ్యర్థులందరికీ ఒక రకమైన టెన్షన్ వాతావరణం వస్తుంది. సిలబస్ ఎలా పూర్తి చేయాలి? చదివిందల్లా మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక సబ్జెక్ట్ ముందుకు పోతుంటే రెండవ చాప్టర్, మూడవ చాప్టర్, నాలుగవ చాప్టర్ చదువుతుంటే మళ్ళీ ఫస్ట్ చాప్టర్‌లో ఉన్నటువంటి అంశాలను మర్చిపోతా ఉన్నామే. అసలు దేన్ని ఎలా రిట్రైవ్ చేసుకోవాలి? ఎలా చదివిందల్లా గుర్తుపెట్టుకోవాలి? ఆల్సో ప్రిపరేషన్‌లో ఏది మనకు వీక్ ఏరియా, ఏది మనకు స్ట్రాంగ్ ఏరియా అన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్‌ని ఈరోజు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ కూడా తప్పకుండా చూడండి. ఆల్సో మీకొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అమ్మ. మహాభారత్ యుద్ధం. మనకు సమయం తక్కువ ఉంది కదా సార్. 20 రోజులు పైబడే సమయం ఉంది. ఓన్లీ ఇప్పుడు జనవరి గూడా అయిపోవచ్చిందింగా. సో, ఈ తక్కువ టైంలో మనము మాక్సిమం ఎలా స్కోర్ చేయాలి సార్? అదే మాకు నిజంగా టెన్షన్ అనిపిస్తుంది అని అడుగుతున్నారు. సో, ఒకే ఒక చిన్న యాస్పెక్ట్ గుర్తుపెట్టుకోనమ్మా. మహాభారత్ యుద్ధం 18 రోజుల్లో ముగిసింది. కౌరవులపై పాండవులు విజయం సాధించడానికి తీసుకున్నటువంటి సమయం 18 డేస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్‌తో మీరు చేసేటటువంటి ఈ చిన్న యుద్ధంలో కూడా ఖచ్చితంగా మీరు విజయం సాధించవచ్చు. మీకు టార్గెట్ అనేది బేసికల్లీ ఎవరు మిమ్మల్ని 150కి 150 తెచ్చుకోమనట్లేదు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషనే. మీకు కట్ ఆఫ్ అంటే ఒక 80 మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. అయినా కూడా మీరు 100% సేఫ్ సైడ్‌లో ఉంటారమ్మా. సో, వీడియో ముందుకు కొనసాగించే కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అమ్మా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ అందరూ బ్యాక్ టు బ్యాక్ మాకు కాల్ చేస్తూ, సార్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి ఒక సెపరేట్ మెటీరియల్ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో, యెస్, మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రౌండప్‌ని ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌లో అందుబాటులో పెట్టామమ్మా. ఎవరైనా కూడా యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే, ఈ ఈ పీడీఎఫ్ ఏదైతే మీకు ఇస్తా ఉన్నామో, దిస్ విల్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీ కోర్స్. అంటే అందరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఉదాహరణకు ప్రిలిమ్స్ కోర్స్ వాళ్ళకు ఇది ఫ్రీగానే ఇస్తాము. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఫ్రీగానే ఇస్తారు. రివిజన్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి ఇది ఫ్రీగానే ఇస్తారు. సో, ఎక్స్‌క్లూజివ్ అంటే మాకు ఓన్లీ ఏపీ కరెంట్ అఫైర్స్ ఉంటే చాలు సార్ అని ఏపీ కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ కోసం చూస్తున్నారనంటే దిస్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ సోర్స్, అథెంటిక్ సోర్స్ అనైతే నేను మీకు చెప్తాను. ఇదంతా కూడా మీకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌లో అందుబాటులో ఉంటుందమ్మా. అదే రకంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు టెస్ట్ సిరీస్‌కి సంబంధించి ఇతర కోర్సెస్ కూడా మీకు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు 8977040923 ఈ నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఈ పీడీఎఫ్ అన్నది ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటుందమ్మా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీడియంతో సంబంధం లేదు. ఈజీగా అందరికీ అర్థమయ్యే భాషలో కరెంట్ అఫైర్స్‌ని ఇక్కడ డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఈ మూవ్‌మెంట్‌లో చేయాల్సిందేంటంటే బేసికల్‌గా రివిజన్ పైన ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తాం. సో, చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలి? ఎయిదర్ మనము చదివింది ఇంకొక ఇద్దరికో, ముగ్గురికో మనము ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ ఇద్దరో, ముగ్గురో ఎవరై ఉండాలి? ఎవరైతే మన కాంపిటీటివ్ ఫీల్డ్‌లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళే అయ్యుండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అలాంటి గ్రూప్ మీకుంది అనంటే హాస్టల్స్‌లో లేదంటే స్టడీ హాల్స్‌లో లేదంటే ఇంకెక్కడైనా కూడా మీకు అలాంటి గ్రూప్ లైబ్రరీలో యూనివర్సిటీలో అట్లాంటి గ్రూప్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. అలాంటి గ్రూప్ గనక లేదు అనంటే మిర్రర్ ప్రాక్టీస్ చేయండమ్మా. మిర్రర్ ప్రాక్టీస్. యూజువల్‌గా మిర్రర్ ప్రాక్టీస్ అంటే మిర్రర్, గోడ, ఏదైనా కూడా గోడకి చెప్పండి. నీ చదివింది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం చదివావు సొసైటీలో. కుటుంబం అంటే ఏంటి? దానిపైన ఒక 10 పాయింట్లు గోడకి చెప్పు. అది చెప్తే ఏమవుతుందంటే యూ విల్ బి రీకలెక్టింగ్ ద థింగ్స్ వెరీ ఫాస్ట్. చాలా తొందరగా మీరు ఆ అంశాలను రీకలెక్ట్ చేయగలుగుతారు. గోడకి చెప్పండి. గోడ వింటుందా? యెస్, గోడకు చెవులున్నాయి. మిర్రర్ వింటుందా? యెస్, మిర్రర్ వింటుంది అని అనుకోని మీరు ఈ యొక్క స్ట్రాటజీ పెట్టుకోండి. నెక్స్ట్ చదివిన తర్వాత మీరేదైతే రెస్ట్ తీసుకోవాలి. అంటే టైర్డ్ అవుతారు. నేచురల్లీ అందరం కూడా హ్యూమన్ బీయింగ్సే. ఒక 2 గంటలు తీసి చదివిన తర్వాత ఒక బ్రేక్ అయితే ఖచ్చితంగా కావాలి. ఆ బ్రేక్ టైమ్‌లో కళ్ళు మూసుకునేటటువంటి ఆ టైమ్‌లో మీరిలా ఒక క్లాత్ కళ్ళ మీద పెట్టుకోనమ్మా. ఈ క్లాత్ మీరు పెట్టుకుంటే డెఫినైట్‌లీ ఏమవుతుంది? ఇట్ విల్ బి యాక్చువల్లీ రిట్రైవింగ్ వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్ ఇన్ ద పాస్ట్ 2 అవర్స్. లాస్ట్ గడిచిన 2 గంటల్లో ఏదైతే మీరు చదివారో అది మీకు రీకలెక్ట్ చేయడానికి ఎంతో సులభంగా ఉపయోగపడుతుంది. ఇది
టు బి అంటే ఇది నాకు వర్కౌట్ అయిందమ్మా. మీకు వర్కౌట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. యూజువల్లీ వెట్ క్లాత్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా మీకు ఆహ్, ఇది హెల్ప్ చేయబోతుంది. ఓకే. ఒకటే టార్గెట్ అమ్మా. మీ పేరు పక్కన ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్ అని ఉండాలి కాబట్టి ఆ ఆకాంక్షతోనే, ఆ డిజైర్‌తోనే మీరు ప్రిపరేషన్‌ని ఇంటెన్సిఫై చేయండి. ఎందుకనంటే మీరు ఈరోజు హిస్టరీ చదువుతున్నారు, జియోగ్రఫీ చదువుతున్నారు, ఇంకొక సబ్జెక్ట్ చదువుతారు. ఎందుకు చదువుతారు? మీ పేరు పక్కన ఒక సర్టెన్ టైటిల్ రావడం కోసం. ఆ టైటిల్ ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి విశ్వాసము మీరు కలిగి ఉండండి. యూ కెన్ స్కిప్ ఎనీ వన్ సబ్జెక్ట్ అమ్మా. ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీరు స్కిప్ చేయండి. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తారు, "సార్ నేను మ్యాథ్స్‌లో వీకు అందుకే మ్యాథ్స్ వదిలేస్తున్నా" అంటారు. "సార్ నేను కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవడంలో వీక్. అందుకోసం నేను కరెంట్ అఫైర్స్ స్కిప్ చేస్తున్నా" అంటారు. ఏది కూడా ఎగ్జామినేషన్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎగ్జామినేషన్‌లో మీకు 4 ఆప్షన్‌లు ఇస్తారు. ఏ, బి, సి, డి. ఈ 4 ఆప్షన్‌లో ఏది కరెక్టో మీరు గుర్తుపడితే చాలు. నో నీడ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే. దీంట్లో ఈ మూవ్‌మెంట్‌లో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్‌ని మీరు స్కిప్ చేయొచ్చు. ప్రొవైడెడ్ ఆ సబ్జెక్ట్‌లో బేసిక్స్ అయితే మీరు తెలుసుకున్నాము. ఉదాహరణకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటే ఆహ్, స్టేట్మెంట్, అజంప్షన్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో అది ఈజీగా ఉంటుంది. సొసైటీనైతే 100% స్కిప్ చేయకండమ్మా. సొసైటీ చాలా డైనమిక్ రోల్ ప్లే చేయబోతుంది మీ ఎగ్జామినేషన్‌లో. అన్ని సబ్జెక్ట్స్ లాగానే సొసైటీలో 30 మార్కులే కానీ, సొసైటీ ఎట్లా అంటే ఇట్ ఈస్ లైక్ ఆహ్, మాక్సిమం అంటే మైలేజ్ ఎక్కువొస్తుంది. మైలేజ్ ఎక్కువొచ్చే బండిని మనం తీసుకొని పోతాం. సో, ఇట్ ఈస్ గివింగ్ యూ మాక్సిమం మైలేజ్. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మైలేజ్ అన్నది వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది సొసైటీ. ఓకే. ఆహ్, సో, యెస్. హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్ ఎనీ వన్ సబ్జెక్ట్ విచ్ యూ ఫీల్ వీక్ అంటే ఈ మూమెంట్‌లో మీకు వీక్ అనిపిస్తే అది మీరు స్ట్రాంగ్ ఏరియాగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. బట్ ఒక్క సబ్జెక్ట్ అయితే అగైన్ ఈ ఒక్క సబ్జెక్ట్ ఎవరికి చెప్తున్నాను నేను? సంబడీ హూ ఆర్ ప్రిపేరింగ్ అట్ ద వెరీ ఇన్‌సైడ్స్ అంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేసినటువంటి వాళ్ళకు నేను చెప్తున్నా. ఆల్రెడీ చదివున్న వాళ్ళకు అబ్సల్యూట్‌లీ ఈ పాయింట్ వాలిడ్ కాదమ్మా. ఓకే. సో సొసైటీ 3 రోజుల్లోనే అంటే మన వీడియో లెక్చర్స్ చూసినా కూడా వితిన్ 3 డేస్ యూ కెన్ కంప్లీట్ ద సొసైటీ అమ్మ. టెస్ట్‌లు ఆర్ మ్యాండేటరీ. ఖచ్చితంగా టెస్ట్‌లు రాయండి. అంటే గ్రాండ్ టెస్ట్‌లు కనీసం అంటే గ్రాండ్ టెస్ట్‌లు ప్రతి సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ రాయండి. ప్లస్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటాం. ఫుల్ లెంగ్త్ టెస్ట్ అంటే అన్ని సబ్జెక్టులు కలయికతో ఈ టెస్ట్ రాయండి. ప్రాక్టీస్ టెస్ట్ కంపల్సరీ మీరు రాయాలి. మన దగ్గర కూడా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందమ్మా. చాలా తక్కువ ప్రైజెస్‌కే టెస్ట్ సిరీస్‌ని కూడా మన దగ్గర అందిస్తా ఉన్నాము. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అదేంటంటే 10 బిట్స్ ఇన్ అర్థమెటిక్ విల్ బి ఎ గేమ్ చేంజర్. ఓకే. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ తర్వాత నాకు మీరు థాంక్స్ చెప్తారు. ఎందుకో నేను తర్వాత చెప్తాను. అర్థమెటిక్‌లో కనుక మీరు 10 బిట్లు చేస్తున్నారనంటే ఖచ్చితంగా అదే గేమ్ చేంజర్ అవ్వబోతుందన్న. 100% రాసుకోండి. ఈ 10 బిట్స్ అంటే ఖచ్చితంగా మీరు 10 బిట్స్ అటెంప్ట్ చేసినారంటే, ఈ 10 బిట్స్‌లో మీకు 8 రానియండి మార్క్స్. కానీ ఆ 8 మార్కులే గేమ్ చేంజర్ అవ్వబోతున్నాయి. ఓకే. ఆహ్ నెక్స్ట్ అమ్మా. టార్గెట్ మీకు 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో 100% మీరు 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే సమ్‌వేర్ అరౌండ్ 75 ప్లస్ మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 70 ఆర్ 75 ప్లస్. సో, 75 ప్లస్ ఉన్నా కూడా మీరు సేఫ్ సైడ్‌లో 100% ఉంటారు. అండ్ ఎగ్జామినేషన్‌ని ఖచ్చితంగా మీరు విజయం సాధించి మెయిన్స్ ఎగ్జామినేషన్‌లోనైతే అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఓకే. సో, పేపర్ అన్నది ఖచ్చితంగా కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉండేటటువంటి అవకాశం ఉంది. క్వెషన్ పేపర్ ఎలా ఉంటుందంటే బేసికల్‌గా స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్ అనేవి ఎక్కువగా ఇచ్చేటటువంటి అవకాశం ఉందాం. ఎందుకంటే సిలబస్ అనేది లిమిటెడ్‌గా ఉన్నదిక్కడ. సిలబస్ లిమిటెడ్‌గా ఉంది కాబట్టి 100% యూ కెన్ ఎక్స్‌పెక్ట్ దట్ పేపర్ డిఫికల్టీ అనేది కొంచెం సీ స్టేట్‌మెంట్ బేస్డ్ ఇస్తే టఫ్ టఫ్ పేపర్. వన్ లైనర్ క్వెషన్స్ ఇస్తే ఈజీ పేపర్. ఎప్పుడది గ్రూప్ 2 ఎగ్జామినేషన్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌కి ఆ ట్రెండ్ మారుతుంది మళ్ళీ. ఓకే. సో, ఈ రకంగా ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్‌ని మరింత ఇంటెన్సిఫై చేయండి. కళ్ళకు నిద్ర లేకపోయినా గూడా ఇబ్బందిలా. చదువు చదువు అంటే ఈ 25 డేస్ ఏదైతే టైమ్ ఉందో మీ దగ్గర 100% మీరు బెస్ట్ యుటిలైజ్ చేసుకుంటే యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్ మా. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఆల్సో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. క్విజ్ కాంపిటీషన్ డైలీ పెడుతున్నాము. చూస్తున్నారు. అంటే క్వెషన్స్ చూస్తున్నారు. కానీ దాన్ని ఆన్సర్ చేయటం లేదు. ఇక్కడ మీరు తప్పు చేయండి. నో ప్రాబ్లమ్. మీరు తప్పు చేసినా ఇబ్బందిలా. మీరు యాప్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని క్విజ్‌లో పార్టిసిపేట్ చేయండి. తప్పు చేసినా కూడా ప్రాబ్లమ్ లా. ఎగ్జామినేషన్‌కి పోయి మీరు కరెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్.
ఓకేమా? సో, థాంక్ యూ. జై హింద్.